హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రోమో చూసినట్లయితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది అందరూ కలిసి మణికంఠని టార్గెట్ చేసేసారని. హౌస్లో ఉన్న టీమ్మేట్స్ అందరూ ఆల్రెడీ అనుకున్నారు ఏమని, మణికంఠకు సింపతి వర్కౌట్ అవుతుంది, బయట ఆడియన్స్ పెరుగుతున్నారు అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. కాకపోతే వాళ్ళు రియలైజ్ అయితే అవ్వట్లేదు. మళ్ళీ ఈరోజు ప్రోమోలో చూసినట్లయితే నీట్గా అర్థమైపోతుంది అనమాట. ఏ గేమ్ వచ్చినా నెగిటివ్గా ఎవరికైనా ఏదైనా అసైన్ చేయాలి అంటే అందరూ మణికంఠకి ఆలోచించకుండా వెళ్ళి ఓటేసేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఫైనల్గా మణికంఠనే బిగ్ బాస్ విన్నర్ చేసేలా ఉన్నారు. ఇంత హైప్ ఇస్తున్నారనమాట మణికంఠకి. టీమ్మేట్స్లో ఎవరినైనా కూడా పాజిటివ్గా ఒక్కరు కూడా మణికంఠ గురించి చెప్పట్లేదు. కానీ మణికంఠకైతే ఫ్యాన్స్ కొంచెం పెరుగుతున్నారు. అబ్బా, ఎందుకు అందరూ మణికంఠనే ఎప్పుడు టార్గెట్ చేస్తున్నారు అని ఆలోచించే మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్కి ఉంటుంది. గేమ్ ఆడినా ఆడకపోయినా ఇంత నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత నెగిటివిటీ క్రియేట్ చేస్తే అంత ఫ్యాన్స్ పెరుగుతారు అన్నమాట. అంటే నెగిటివిటీ అంటే ఫ్యాన్స్ అని కాదు, అలా చేస్తున్నారు. ఈరోజు నాగార్జున సార్ గారు అడిగినప్పుడు కూడా అందరూ మణికంఠకే నెగిటివ్ ట్యాగ్ ఇచ్చేస్తారు. యష్మి, నిఖిల్ ప్రతి ఒక్కరూ మణికంఠని నెగిటివ్ చేస్తున్నారు. ఫైనల్గా మణికంఠకి ఫ్యాన్స్ పెరగబోతున్నారని అయితే అర్థమైంది.